హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకి మరి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యే రోజు వరకు కూడా ప్రతిరోజు ఒక టాపిక్ పైన, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పైన మీకు టాప్ 50 బిట్స్ కానీ టాప్ 100 బిట్స్ కానీ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుందండి. మరి అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ 2024 న్యూ అప్డేటెడ్ డేటా ప్రకారము 26 జిల్లాలను బేస్ చేసుకొని మరి ఉండేటువంటి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందజేయడం జరుగుతుంది. టాప్ 50 బిట్స్ అండి. వీడియో మొత్తం చూసిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ గ్రూప్ 2కే కాకుండా డిఎస్సి కావచ్చు, సచివాలయం కావచ్చు, డిఎల్, జేఎల్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరికీ కూడా ఈ యొక్క క్లాస్, ఈ మోడల్ పేపర్, ఈ యొక్క బిట్ బ్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూజ్ చేసుకోవాలి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదవకాశాన్ని ఉపయోగించుకోండి, ఓకేనా. నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్, ఓకేనా. కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది, ఓకేనా. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హే గాయ్స్, ఈ వీడియోని ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇందులో ఏపీ డెమోగ్రఫీ అంతా కూడా మనము మ్యాక్సిమం చూడవచ్చు, ఓకేనా. ఏపీ డెమోగ్రఫీ అంటే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏది పెద్ద జిల్లా, ఏది చిన్న జిల్లా, లిటరసీ రేట్ ఎక్కడుంది, అండ్ డెన్సిటీ, ఓకే, పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఉంది, సాంద్రత అన్నట్టు జన సాంద్రత ఎక్కడ ఉంది. సో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. అండ్ నెక్స్ట్ టాపిక్ దేనిపైన చేద్దామంటే ఆంధ్రప్రదేశ్ జనాభా పైన చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. లేదా మీకు ఏదైనా టాపిక్ పైన పర్టికులర్లీ బెస్ట్ టాపిక్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా దానిపైన చేస్తా అండి, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1, రాష్ట్రాల పునర్విభజన చట్టము 1956ను అనుసరించి ఈ క్రింది వాటిలో ఏ కమిటీ సూచనలకు అనుగుణంగా దేశంలో భాషా ప్రాతిపాదికన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు పొందింది? ఏం కమిటీ అండి అది? దేబార్ కమిటీ, వాంచు కమిటీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ, దౌలత్ సింగ్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ ఏ, దేబర్ కమిటీ అండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకే భాష మాట్లాడే వారికి ఒక ప్రత్యేక రాష్ట్రము అని అర్థము. అందులో భాగంగా 1956లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది 1956 నవంబర్ 1వ తారీఖున. ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి గల కారణమైన కమిటీ ఏంటి? దేబార్ కమిటీ. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 2, భాషా ప్రాతిపాదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపును పొందింది? ఓకే, ప్రత్యేక గుర్తింపు, స్పెషల్ స్టేటస్. ఆన్సర్ ఆప్షన్ డి, 1956 నవంబర్ 1వ తారీఖున ప్రత్యేక గుర్తింపు, రాష్ట్ర హోదాను పొందడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్.
నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. 6 దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అనేక సంఘర్షణలు మరియు పరిణామాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాల చరిత్రలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘర్షణలు పరిణామాల ఫలితమే తెలంగాణ రాష్ట్రము. 2014 జూన్ 14వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అండ్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడదీసి 29వ రాష్ట్ర హోదాలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. పై వాటిలో సరికానివి ఏంటండి? ఆప్షన్ సి, 3 మాత్రమే సరికానిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, 3 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము 2014ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాన్ని విడదీసి 28వ రాష్ట్రాన్ని 29 కాదండి 28, ఓకే, 28వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం అయితే జరిగింది. అండ్ 2014 జూన్ 14వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము జూన్ 2వ తారీఖు. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. పరిపాలనా సౌలభ్యము మరియు ఆంధ్రప్రదేశ్ ఫలాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందచేయడానికి లోక్సభ నియోజకవర్గాలను ప్రాతిపాదికన చేసుకొని పూర్వపు 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలుగా ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం క్రింద ఇవ్వబడిన ఏ తేదీన అభ్యంతరాలను స్వీకరించుటకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది? ఏ రోజున అండి మరి అది? ఆప్షన్ బి, 2022 జనవరి 26వ తారీఖున మరి యొక్క ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఎప్పుడండి? 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2022 జనవరి 26. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయుటకు గాను ఈ క్రింది ఏ లోక్సభ నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా విభజించింది? క్రింది వాటిలో ఏం జిల్లాలండి? తూర్పుగోదావరి, అరకు, కాకినాడ, ఏలూరు. ఆప్షన్ బి అండి, అరకు అండి. ఓకేనా, అరకు నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా విభజించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాక్యాలను పరిశీలించండి. 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆప్షన్ 2, దీనిలో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారి ఏప్రిల్ 5, 2022 నాటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. పైన ఇవ్వబడిన వాక్యాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, 1 మాత్రమే సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఓకేనా, మరి 26 జిల్లాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చిందనేది తప్పండి. ఓకేనా, సో మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని నెక్స్ట్ క్వశ్చన్లో అయితే మనం చూడబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం దృష్ట్యా తమిళుల ఆధిపత్యం నుండి వేరుపడుతూ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ఈ ప్రక్రియ ఏ కమిటీ యొక్క సూచనలకు అనుగుణంగా జరిగింది? ఆంధ్ర రాష్ట్రం అండి. దేబర్ కమిటీ, పడాష్కర్ కమిటీ, వాంచు కమిటీ, దౌలత్ సింగ్ కమిటీ. ఆప్షన్ సి అండి, వాంచు కమిటీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, తమిళుల ఆధిపత్యం నుండి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండేవి 1953కు ముందు. తర్వాత మరి తమిళుల ఆధిపత్యాన్ని తట్టుకొని ఒకే ప్రత్యేక రాష్ట్రం కావాలని మాకు పట్టుబట్టి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అనేది సాధించుకోవడం జరిగింది. దానికి గల కారకులు ఎవరో కూడా తెలుసు, పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా, నిరాహార దీక్ష చేసి మరణించడం కూడా జరిగిందండి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన ఈ సంవత్సరంలో పటాష్కర్ కమిషన్ తీర్పు మూలంగా చిత్తూరు జిల్లాలోని తిరుత్తని తాలూకాలోని అధిక భాగాన్ని తమిళనాడుకిచ్చి తమిళనాడులోని తిరువల్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడము జరిగింది. పటాష్కర్ కమిషన్ తీర్పు ఫలితంగా ఎప్పుడండి మరి అది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1960వ సంవత్సరములో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్,
2024వ సంవత్సరంలో జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా చేసే సమయం నాటికి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు కలవు. అయితే దీనిలో భాగంగా గతంలో విజయనగరం జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది? విజయనగరం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1979 జూన్ 1న ఏర్పాటు కావడం జరిగింది విజయనగరం. నెక్స్ట్ వన్, ప్రస్తుతం 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కరెక్ట్. మరి దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారి ఏప్రిల్ 4న అండి, ఓకేనా, ఏప్రిల్ 4, 2022 నాటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇందులో రాయలసీమ జిల్లాలు మరియు కోస్తా ఆంధ్ర జిల్లాలు ఎన్ని? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని ఉన్నాయండి? ఆప్షన్ ఏ 8 రాయలసీమ జిల్లాలు మరియు 18 కోస్తాంధ్ర జిల్లాలు, మొత్తము 26 జిల్లాలు. గుర్తుంచుకోవాలండి ఈ డేట్స్. 2022 ఏప్రిల్ 3న నోటిఫికేషన్ విడుదల చేశారండి జిల్లాల పునర్వ్యవస్థీకరణకి. మరి ఎప్పుడు అమలు కావడం జరిగిందంటే ఏప్రిల్ 4, 2022న అమల్లోకి రావడం జరిగింది. దీంతో 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా మారడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రస్తుతము 2022 ఏప్రిల్ 3న జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారము పూర్వం 13 జిల్లాలో 670 మండలాలు ఉండేవండి. ఎన్ని ఉండేవి? ప్రీవియస్గా 670 మాత్రమే. అయితే ప్రస్తుతం ఎన్ని మండలాలను పెంచడం జరిగింది? అంటే ప్రస్తుత మండలాలు ఎన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ బి 679 ఉన్నాయండి ఎట్ ప్రజెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాక్యాలలో 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తుది నోటిఫికేషన్ తదుపరి సమాచారం దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. చూద్దాం. దేశంలోని మొత్తం జిల్లాల సంఖ్య 727. నూతన జిల్లాలపై తుది గెజెట్ విడుదలైన రోజు ఏప్రిల్ 3, 2022. నూతన జిల్లాల అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ 4, 2022. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 67. మరి సరైనవి ఏంటండి ఇందులో అంటే ఆప్షన్స్ 1, 2, 3 అన్నీ కూడా సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో నూతన జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సగటు జిల్లాల జనాభాను గుర్తించండి. సగటు అంటే యాన్ యావరేజ్గా ఎంత ఉంది? ఆప్షన్ ఏ అండి 19.7 లక్షలు. ఎంత అండి? 19.7 లక్షల జనాభా ఉంది యాన్ యావరేజ్గా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జిల్లాల ఏర్పాటులో రాష్ట్రానికి గల అధికారాలను ప్రస్తావిస్తున్న చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014. అయితే దీనిలో ఏ సెక్షన్ దీనికి సంబంధించిన ప్రస్తావనను వివరిస్తుంది? జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి సెక్షన్ ఏది అని అర్థం. సింపుల్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఏ సెక్షన్ అండి అది? ఆప్షన్ డి సెక్షన్ నెంబర్ 11. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు రాజధానికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. సరికానివి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 12 డిగ్రీల 41 ఛానల్స్ నుండి 19 డిగ్రీల 7 ఛానల్స్ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ఆప్షన్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 76 డిగ్రీల 50 ఛానల్స్ నుండి 84 డిగ్రీల 40 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 3, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశానికి వాయువ్య దిశలో తాళపు చెవి ఆకారంలో విస్తరించి ఉంది. ఆప్షన్ 4, ద సన్షైన్ స్టేట్ అనే బ్రాండ్ పేరుతో ఆంధ్రప్రదేశ్కు నామకరణం చేస్తూ రాజధానిగా అమరావతిని ప్రకటించడము జరిగింది. మరి సరైనవి ఏంటండి? ఆప్షన్ బి 3 మాత్రమే తప్పుగా ఉన్నటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి 3 మాత్రమే. ది సన్ రైజ్ స్టేట్ అనే బ్రాండ్ పేరుతో ఆంధ్రప్రదేశ్కు నామకరణం చేస్తూ రాజధానిగా చేయడం అయితే జరిగింది అనేది తప్పండి. తర్వాత ప్రకటించారు. ఓకేనా. ఎందుకు? ఫస్ట్ రాజధాని ఉమ్మడి రాజధాని అండి 10 years వరకు ఉండేది. ఓకేనా. సో సారీ ఆప్షన్ బి 3 ఆప్షన్ 3 అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి వాయువ్య దిశలో ఉందండి? లేదు. ఓకే, దక్షిణ భారతదేశంలో ఉంటుంది భారతదేశానికి. ఓకేనా, తూర్పు తీరంలో దక్షిణ భారతదేశంలో. కాబట్టి తాళం చెవి ఆకారం అనేది కరెక్టే, కానీ
ఫస్ట్ది మాత్రము తప్పు. సో రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగానే మనమైతే చెప్పుకోవచ్చు. 1 to 4. ఓకే, ఆంధ్రప్రదేశ్కు నామకరణం చేస్తూ రాజధానిగా అమరావతిని తర్వాత డిసైడ్ చేశారు. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. సరికానివి చూద్దాం. 2015 ఏప్రిల్ 24న ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు అమరావతిగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడండి? 2015 ఏప్రిల్ 24. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 2017 అక్టోబర్ 22న రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలో గల ఉద్దండరాయునిపాలెం గ్రామంలో జరిగింది. ఓకే, మరి క్రింది వాటిలో సరికానివి ఏంటండి అంటే ఆప్షన్ బి 1 మరియు 2 సరికానివిగా మనమైతే చెప్పుకోవచ్చు. 3వది సరైనదండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో అమరావతి శంకుస్థాపనకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. సరికానివి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి గంగా నది నుంచి నీరు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 13,000 గ్రామాలు, 3,000 వార్డులు మరియు అన్ని మతాల పవిత్ర స్థలాల నుంచి సేకరించిన మట్టిని, జలాన్ని శంకుస్థాపనకి ఉపయోగించారు. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికానిదిగా మనమైతే చెప్పుకోవచ్చండి. సో 2వది సరైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. CRDAకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. CRDA చూద్దాం. అమరావతి నిర్మాణం కొరకు 2014 డిసెంబర్ 30న CRDAను ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఉంటారు. ప్రజెంట్ CRDA ప్రధాన కార్యాలయం విజయవాడలో నెలకొల్పారు. పైన ఇవ్వబడిన వాక్యాలలో సరికానిది ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవండి, ఏది కూడా తప్పుగా అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, 2014న దీన్ని ఏర్పాటు చేశారు డిసెంబర్ 30న. మరి దీనికి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి ఉంటారండి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓకేనా, ఉపాధ్యక్షునిగా మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి ఉంటారు. ప్రజెంట్ వీరైతే ఉన్నారని అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. CRDA పరిధిలోకి 8,603.32 చదరపు కిలోమీటర్ల ప్రాంతము వస్తుంది. అయితే దీనిలో రాజధాని నగరం యొక్క విస్తీర్ణము ఎంత ఉండునో గుర్తించండి. CRDA పరిధిలో ఎంత అండి? 8,603.32 చదరపు కిలోమీటర్లు అయితే భూమి ఉంటుంది. మరి రాజధాని ప్రాంతానికి ఎంత అంటే ఆప్షన్ బి అండి 217.23 చదరపు కిలోమీటర్లుగా ఇక్కడ మరి డిసైడ్ చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. CRDAను విస్తరించండి. ఆప్షన్ సి అండి, ఆప్షన్ బి అండి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. ఓకేనా, CRDA అంటే ఏంటి? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్ని ఎడిట్ చేస్తాను నేను, ఇక్కడ ఆప్షన్ సి అని పడింది, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్. ఏపీ ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1,62,970 చదరపు కిలోమీటర్ విస్తీర్ణాన్ని కలిగి మొత్తం దేశ భూభాగంలో ఎంత భూభాగాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 4.87% అండి. ఓకే, 4.87% భారతదేశ భూభాగంలో ఏపీ యొక్క విస్తీర్ణం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాలు మరియు అవి కలిగి ఉన్న విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో సరైన విధంగా జతపరచండి. విస్తీర్ణము చదరపు కిలోమీటర్లలో చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు ప్రకాశము జిల్లా. సరైన సమాధానాన్ని చూద్దాం. ముందుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అండి. ఓకేనా, ఆప్షన్ ఏ 10,441 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప, ఆప్షన్ సి 11,228 చదరపు కిలోమీటర్లు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆప్షన్ మూడవది ఆప్షన్ బి అండి 12,251 కిలోమీటర్లు. నెక్స్ట్ ప్రకాశం జిల్లా, ఆప్షన్ డి 14,322 చదరపు కిలోమీటర్లు అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ACBD. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా విశాఖపట్నము జిల్లా. అయితే దీని యొక్క విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో ఈ క్రింది విధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో మరి అతి చిన్న జిల్లా విస్తీర్ణపరంగా విశాఖపట్నం అండి. మరి దీని యొక్క విస్తీర్ణం ఎంత? ఒకే క్వశ్చన్లో 2 వచ్చాయి మనకి కదా బిట్స్. ఆప్షన్ బి 1048 చదరపు కిలోమీటర్లు మాత్రమే అండి. చాలా చిన్న జిల్లా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ జనాభాకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1 4.95 కోట్ల జనాభాతో దేశంలో 10వ స్థానాన్ని ఆక్రమించి ఉంది. దేశ జనాభాలో 4.09% జనాభాను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా 70.53%, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా 29.47%. మరి సరైన వాక్యాలు ఏంటి? ఆప్షన్ 1, 2, 3, 4 అన్నీ సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అండి అన్నీ కూడా. క్రింది వాటిలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా నుంచి చిన్న జిల్లా వరకు వరుస క్రమంలో మార్చండి. క్రింద ఇవ్వబడినటువంటి జిల్లాలలో ప్రకాశం, కర్నూలు, అనంతపురము, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఆప్షన్ అండి. ముందుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అతిపెద్దది ఇక్కడ ఇవ్వబడినటువంటి క్రమంలో, తర్వాత ప్రకాశము, తర్వాత కర్నూలు, తర్వాత అనంతపురము జిల్లా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాటిలో జనాభా పరంగా అతి చిన్న జిల్లాను గుర్తించండి. జనాభా పరంగా అండి. ఓకే, ఆప్షన్ డి పార్వతీపురం మన్యంలో అతి తక్కువ జనాభా ఉంటుందండి. అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా ఏంటి? పార్వతీపురం మన్యం, ఏపీలో. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో జనాభా పరంగా అతి చిన్న జిల్లాల జాబితాలో 2వ స్థానం ఆక్రమించినది ఏది? మొదటి స్థానం ఏంటండి? పార్వతీపురము, మన్యము. మరి 2వ అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా ఏంటి అంటే ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కొత్త జిల్లాల ప్రకారము ఎక్కువ మండలాలను కలిగి ఉన్న జిల్లాలు ప్రకాశం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అయితే ఇవి ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఎన్ని మండలాలను కలిగి ఉన్నాయి? ఓకే, ఎక్కువ మండలాలు కలిగినవి ఏంటండి? ఎక్కువ మండలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి, తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అయితే క్రింద ఇవ్వబడిన వాటిలో ఎన్ని మండలాలను కలిగి ఉంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా? ఓకే, ఆప్షన్ సి అండి 38 మండలాలను అయితే కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో అతి ఎక్కువ మరియు తక్కువ మండలాలు కలిగిన జిల్లాలు మరియు మండలాల సంఖ్యకు సంబంధించి సరైన జతను గుర్తించండి. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లా, తిరుపతి, వైఎస్ఆర్ కడప. చూద్దాం క్లియర్గా 1 by 1. ముందుగా పార్వతీపురం మన్యంలో కేవలం 15 మండలాలు మాత్రమే ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. తిరుపతిలో 34 ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో 36 ఉన్నాయండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి. సరికానివి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 మంది నివసిస్తున్నారు. ఎంతమంది అండి? 382. 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత చదరపు కిలోమీటర్లకు 308 మంది నివసిస్తున్నారు. ఏది సరైనవి? ఆప్షన్ 2 2 మాత్రమే సరైనదిగా గుర్తుంచుకోవాలి. ఏపీ జనసాంద్రత ఎంత? 308. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన జిల్లాల జాబితాలో అత్యధిక జనసాంద్రత మరియు అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లాలు. సో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో భూభాగంలో ప్రతి 1000 మందికి ఎంతమంది నివసిస్తున్నారు అక్కడ అనేటువంటిది జనసాంద్రత. మరి అత్యధిక జనసాంద్రత కలిగినటువంటిది, తక్కువ జనసాంద్రత కలిగినటువంటి జిల్లాలే. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మరియు 3. విశాఖపట్నము అత్యధిక జనసాంద్రత. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా అతి తక్కువ జనసాంద్రత అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి పట్టణ జిల్లాను గుర్తించండి. పూర్తి పట్టణ జిల్లా అండి, గ్రామాలే ఉండవు ఇక్కడ. ఓకే, ఏంటది? ఆప్షన్ ఏ విశాఖపట్నం జిల్లా. క్రింది వాటిలో 2011 నాటి గణాంకాల ప్రకారము పూర్తి గ్రామీణ జిల్లాను గుర్తించండి. ఏంటండి? పూర్తి గ్రామీణ జిల్లా. ఆప్షన్ బి అండి అల్లూరు సీతారామరాజు జిల్లా. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో నూతన జిల్లాల ప్రకారం రాష్ట్రంలోని గిరిజన జిల్లాల సంఖ్య 2. అయితే ఆ జిల్లాలు ఏవి? మొత్తం ఎన్ని ఉన్నాయండి ఏపీలో? కేవలం 2 మాత్రమే గిరిజన జిల్లాలు ఉన్నాయి. మరి ఆ 2 ఏంటి? అనకాపల్లి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యము.
ఆప్షన్ డి 3 మరియు 4 అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లా. కంప్లీట్గా ఇక్కడ గిరిజనులు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తారు. నెక్స్ట్ వన్, ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు గల జిల్లాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 8 నియోజకవర్గాలతో మొదటి స్థానంలో ఉంది. అయితే తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు గల జిల్లా అల్లూరి సీతారామరాజు. మరి ఈ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? అత్యధిక నియోజకవర్గాలు ఎక్కడండి? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8 ఉన్నాయి. మరి అతి తక్కువ ఎక్కడున్నాయి? అతి తక్కువ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. మరి అవి ఎన్ని? అత్యధికంగా 8 ఉన్నాయి, అతి తక్కువగా ఎన్ని అంటే ఆప్షన్ సి 3. ఎక్కడ ఉన్నాయి అవి? అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జనాభా వృద్ధి రేటుకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో జనాభా వృద్ధి రేటుకు సంబంధించి సరికాని వాక్యాలు. 1961 నుండి 71లో దశాబ్ద జనాభా వృద్ధి 18.88% ఉంది. ఆప్షన్ 2, 1981-91లో 21.33% పెరిగినది. 1981 నుండి 1991 తదుపరి జనాభా వృద్ధి గణనీయంగా తగ్గుముఖము పట్టింది. ఆప్షన్ 4, 2001 నుంచి 2011లో కేవలము 11.21% మాత్రమే దశాబ్ది జనాభా వృద్ధి నమోదైంది. మరి సరికాని వాక్యాలు ఏంటండి అంటే ఆప్షన్స్ 4 మాత్రమే సరికానిదండి. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి 2001లో 983 ఉంది. రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి 2011 నాటికి 997కు పెరిగింది. భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 963. ఆన్సర్ ఆప్షన్ సి 3 మాత్రమే. 3 మాత్రము సరికానిది. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అక్షరాస్యతకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత 1981లో 29.94%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత 2011 నాటికి 76.37%కి చేరింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మాత్రము సరికానిది, 1 మాత్రము సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యతకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యతకు సంబంధించి క్రింది వాటిలో సరికాని పరిశీలిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రాష్ట్రంలో 2001లో అక్షరాస్యత రేటు 62.37%గా ఉంది. రాష్ట్రంలో 2011లో అక్షరాస్యత రేటు 67.35%గా ఉంది. భారతదేశ సగటు అక్షరాస్యత రేటు 72.98%గా ఉంది. పైన వివరించిన వాక్యాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ సి 1, 2, 3 అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అక్షరాస్యతకు సంబంధించి మహిళా అక్షరాస్యత రేటు 2001లో 52.72%గా ఉండగా 2011లో ఎంత శాతానికి పెరిగింది? ఆప్షన్ బి అండి 59.96%కి పెరగడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దిక్కు మరియు ఆ దిక్కున గల సరిహద్దు రాష్ట్రాల దృష్ట్యా సరైన విధంగా జతపరచండి. తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన, దక్షిణాన ఏ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయండి? మరి చూద్దాం క్లియర్గా. ముందుగా తూర్పున బంగాళాఖాతం ఉందండి. ఓకే, ఎలాంటి రాష్ట్రాలు లేవు, సముద్రమే సరిహద్దు. పశ్చిమాన కర్ణాటక ఉంటుందండి, పడమరన. ఓకే, ఉత్తరాన తమిళనాడు ఉంటుంది. ఏముంటుంది? తమిళనాడు. దక్షిణాన ఒడిషా మరియు తెలంగాణ రాష్ట్రాలైతే ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రంలోని జిల్లాల దృష్ట్యా ఈ క్రింది వాటిలో ఒడిషా రాష్ట్రంతో సరిహద్దు గల జిల్లాలు 3. అయితే ఈ క్రింది వాటిలో ఒడిషా రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే జిల్లాలు. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1, 2, 3. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యము, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ 3 రాష్ట్రాలు కూడా ఒడిషాతో సరిహద్దును పంచుకుంటాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రంలోని జిల్లాల జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక జిల్లాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆప్షన్ డి తెలంగాణ. ఓకే, తెలంగాణ ఇంపార్టెంట్.
పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రంలోని జిల్లాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంతో 7 జిల్లాలు సరిహద్దులను కలిగి ఉన్నవి. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఈ 7 జిల్లాలకు సంబంధించిన జిల్లాను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3 and 4. చిత్తూరు మరియు సత్యసాయి జిల్లాలు అయితే సరిహద్దులు ఉండవు. నంద్యాల, పల్నాడు జిల్లాలు సరిహద్దును పంచుకుంటాయి తెలంగాణ రాష్ట్రంతో. ఓకే, నెక్స్ట్, పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రంలోని జిల్లాలు అనే అంశానికి సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన జిల్లాలన్నీ ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, కర్ణాటక అండి. ఓకే, కర్ణాటక ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఏంటేంటవి? కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు. ఈ జిల్లాలు మొత్తం కూడా కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ జిల్లా అన్నది ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటుంది? ఎన్టీఆర్ జిల్లా ఆప్షన్ ఏ తెలంగాణ. నెక్స్ట్ వన్, చిత్తూరు జిల్లా ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? చిత్తూరు జిల్లా ఏ రాష్ట్రాలతో? తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఆప్షన్స్ అండి 1 మరియు 3. తమిళనాడు మరియు కర్ణాటకలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ వన్, పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రంలోని జిల్లాల దృష్ట్యా ఈ క్రింద వాటిలో మరి పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లాలోని జిల్లాల దృష్ట్యా ఈ క్రింద వాటిలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులు గల జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అయితే ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు. ఆప్షన్స్ అండి 1, 2, 3. ఒడిషా, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రంలోని జిల్లాల దృష్ట్యా రాష్ట్రము మరియు ఆ రాష్ట్రంతో సరిహద్దును గల జిల్లాల సంఖ్యకు సంబంధించి సరైన విధంగా జతపరచండి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంతో ఎన్ని జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఒడిషాతో ఎన్ని, తమిళనాడుతో ఎన్ని, తెలంగాణ, కర్ణాటకతో. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఒడిషా 3 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. తమిళనాడు 2 జిల్లాలతో, తెలంగాణ 7 జిల్లాలతో, కర్ణాటక 5 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో సముద్ర తీరరేఖ గల జిల్లాల సంఖ్యను గుర్తించండి. ఎన్నండి? మొత్తము 12 క్రింద ఇవ్వబడిన సముద్ర తీరరేఖ గల జిల్లాలు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి. ఓకే, దీంట్లో మనం ఆల్మోస్ట్ అన్ని చర్చించడం జరిగింది. సో ఇంకా ఏమైనా బెస్ట్ టాపిక్ పైన మీకు క్లాస్ ఇలాంటి బిడ్ బ్యాంక్ కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా అందజేస్తాను. ఓకేనా? పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.